శ్రీ చిన్నజీయర్ స్వామివారు. అలాంటి వారు నాకు ఆచార్యుడిగా లభించడము, వారు ఎక్కడ శైవ ద్వేషులో లేదు, శాక్తేయ ద్వేషులో అని ఎక్కడా లేదు. మా ఇంట్లో నా విషయం నేను తీసుకుంటాను. మా ఇంట్లో శివ ఆరాధన జరుగుతుంది, శంకరాచార్యుల ఆరాధన జరుగుతుంది, అమ్మవారి ఆరాధన జరుగుతుంది. వారికి అన్నీ తెలుసు. నాకు ఉన్న 35 సంవత్సరాల అనుబంధంతో ఏ ఒక్కరోజు కూడా ఇది మాను అని వారు చెప్పింది లేదు. వారు ఏ రోజు కూడా చెప్పింది లేదు. నేను కంచి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గర నేను మంత్రోపదేశం తీసుకున్నాను. వారికి తెలుసు, నాకు వారితో ఉన్న అనుబంధం తెలుసు. ఇప్పుడు శృంగేరి వారితో కూడా నాకు అనుబంధం ఉంది. పరమ పూజ్యులు సుందర చైతన్య స్వామి వారితో, పుష్పగిరి పీఠాధిపతితో, ఇలా ఎందరితోనో ఉన్న అనుబంధాలన్నీ వారికి తెలుసు. వారు ఏ ఒక్కరోజు కూడా వాటికి ఎందుకు వెళుతున్నావు, ఇక్కడ నీకు ఇన్ని ఇస్తున్నాను కదా అని అన్నది లేదు. వారు గర్వపడతారు, చెప్తారు, రమేష్ గారు వీటన్నిటితో సనాతన ధర్మంతో అనుబంధంగా ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. అలాంటి మహానుభావుడు శ్రీ చిన్నజీయర్ స్వామి. వారు చెప్పిన వాటికి వేరే అర్థాలు తీసుకొని, మిడిమిడి జ్ఞానంతో తీసుకొని వారిని ఎవరైనా కించపరిస్తే, ఒక సూర్యుడిపైన ఉమ్మి వేస్తే అది సూర్యుడికి ఏమీ చెయ్యదు, అది మన ముఖంపైనే పడుతుంది. అలాగే అవుతుందే తప్ప మరొకటి కాదు. వారు ఏది చెప్పినా దాని వెనక ఏదో ఒక గూఢార్థం ఉంది. అది పరిశీలించాలి. అది పరిశీలించకుండా పై మాటలతో మనము అనుకుంటే అది వారి విఘ్నతకు వదిలేస్తాను. కానీ